విపక్షాల నుంచి పెద్ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు అప్పులు విచ్చలవిడిగా చేసేశారని, 12 లక్షల కోట్లకి అప్పులు వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పు వెళ్ళిపోయిందని. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్పొరేషన్ ఆస్తులన్నీ తనఖా పెట్టారని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏవైతే చిన్న చిక్క ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన అవన్నీ కూడా అమ్మేసి లేకపోతే తనఖా పెట్టేసి ప్రజలకు పంచుతున్నారు అని అంటారు. నిజమా అబద్ధమా? ఒక అబద్ధాలకి ఈ మాదిరిగా రెక్కలు కట్టడం ఎంతమందికి ధర్మం అని అనుకుంటా. ఇంతకుముందే నేను చెప్పిన ఇవన్నీ నేను ఏదైతే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ నేను ఏదైతే చెప్తా ఉన్నానో, చంద్రబాబు నాయుడు హయాంలో 20% పైన, మా హయాంలో 14% చిల్లర, ఏదైతే నేను కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ గురించి నేను ఏదైతే మాట్లాడతాను, ఇవన్నీ ఆర్బీఐ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ఇవన్నీ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కాగ్లో అవైలబుల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడం, ఇష్టం వచ్చినట్టుగా దాన్ని నెగిటివ్గా గోబెల్స్ ప్రచారం చేస్తూ ఒకే అబద్ధం ఎన్నిసార్లు, అది అబద్ధం అని చెప్పి మేము మా డిఫెన్స్లో ఇవన్నీ డేటాతో సహా ప్రజెంటేషన్ ఇచ్చినాం, ఒకటి కాదు.